హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పబోతున్న అంశం ఏంటంటే, ఫ్లైట్ ఆకాశంలో జోరుగా వెళ్ళిపోతుందండి. అది జోరుగానే వెళ్ళాలి. వెళ్తోంది. వెళ్తున్నది. నేను, మా ఆయన, మధు, మరొకరు, నలుగురం ఉన్నాం. ఇటువైపు 3 సీట్స్లో ఒకరున్నారు. అంటే నేను విండో సీట్ దగ్గర నేనున్నాను. నా పక్కనేమో ఒకరున్నారు. ఒక అమ్మాయి ఉంది. తన పక్కనేమో మా ఆయన కూర్చున్నారు. అవతల పక్క ఎయిల్ సీట్ దగ్గరేమో మధు కూర్చున్నాడు. కూర్చొని వచ్చేస్తున్నాం. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి వైజాగ్ వస్తున్నామండి. లేదు లేదు, వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తున్నాం. హైదరాబాద్ వస్తున్నప్పుడు ఆ అమ్మాయి సడన్గా సీట్ బెల్ట్ పెట్టుకుని కూర్చుంటాం కదా, సడన్గా మొహం గాదరించినట్టుగా అయ్యి నా వైపుకి ఇలా తిరిగి చూసింది. నా వైపుకి ఇలా తిరిగి చూసి, ఇప్పుడు నేను గట్టిగా అరిస్తే నువ్వేమవుతావు అని అడిగింది. అడిగితే నాకు అర్థం కాలేదు. ఏమన్నావు అన్నాను నేను. ఇప్పుడు మీరు నన్ను కిడ్నాప్ చేస్తున్నారని గట్టిగా అరిస్తే మీరందరి పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకో అన్నది. ఒక్క సెకండ్ పట్టింది నాకు అర్థం కావడానికి. ఒక సెకండ్ పట్టింది. ఒక్కసారి నాకు చెమటలు పట్టాయి. ఎందుకంటే ఫ్లైట్లో ఒక మనిషిని తీసుకెళ్తున్నప్పుడు ఆ మనిషి వీళ్ళందరూ నన్ను కిడ్నాప్ చేస్తున్నారని చెప్పి భయపెట్టేటట్టుగా ఏదో స్టోరీ అల్లి అక్కడున్న ఎయిర్ హోస్టెస్కి వాళ్ళకి చెప్పింది అనుకోండి. మమ్మల్ని రౌండప్ చేసేసి విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్లో దిగ్గానే మమ్మల్ని అరెస్ట్ చేసి ఎంక్వైరీకి వేస్తారు. ఇంతే కదా. ఆ మొత్తం సీన్ అంతా నాకు 3Dలో కనిపించిందండి. అసలు ఆ మనిషి ఎందుకు అలాగుంది, మేము ఆమెను ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది, ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, ఇంకా వచ్చేయండి మన టెరిఫైయింగ్ అవర్ ఫేవరెట్ షో నా హర్రర్ జర్నీలో. దిస్ ఈజ్ యువర్ చంద్రజ మీకోసం మరొక వెన్ను వణికించే విచిత్రమైన స్టోరీతో మీ ముందుకు వచ్చేసా. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే లైక్ చేసేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం మన 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 ఫేవరెట్ షో మన నా హర్రర్ జర్నీలోకి. మీ అందరికీ టెరిఫైయింగ్ వెల్కమ్. ఇంక ఇప్పుడు వెళ్ళిపోదామా విమానంలోకి? ఓకేనా అండి? ఒక ప్రమాదకరమైనటువంటి కేసు. ఆ కేసులో ఒకానొక మగ ప్రేతాత్మ ఒక 40 ఏళ్ల స్త్రీని ఆవహించి మన ఇంటి దగ్గర అంటే వైజాగ్లో ట్రీట్మెంట్ ఆవిడకి మనం చేస్తున్నాం. కొంచెం కంట్రోల్ అయింది. రక్ష కట్టేసి హైదరాబాద్ తీసుకొస్తున్నాం. హైదరాబాద్లో అప్పుడు మన వెస్ట్ బెంగాల్ అన్న వచ్చి ఉన్నారు అప్పటికి. అందుకని తీసుకొస్తున్నాం. అక్కడికి వచ్చి అక్కడ కంప్లీట్ చేద్దామని. అప్పుడు ఫ్లైట్లో మాకు దెయ్యం చూపించిన చుక్కలు. ఇది మీకు వెన్నులోంచి వణుకు పుడుతుంది. ఈసారి మీరు ఫ్లైట్లో ఎక్కినప్పుడు ఒకసారి పక్క సీట్ కోసం చూసుకుంటారు ఎలా ఉంది ఏంటి అన్నది. ఇప్పుడు ఏం జరిగిందో చెప్తాను వినండి. నిజంగానే దిస్ ఈజ్ టెరిఫైయింగ్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్ అండి. ఎందుకంటే ఎగురుతున్న విమానంలో అటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే కనుక ఓర్చుకోలేము, భరించలేము కూడాను. అయితే ఆ అమ్మాయిని, దెయ్యం పట్టిన అమ్మాయిని మనం చాలా వరకు క్లియర్ చేసేసి ఇంకా ఆమెకి ఒంటి మీదకి వస్తుంది. ఆమె ప్రైవేట్ పార్ట్స్ని బాగా టచ్ చేస్తోంది. తర్వాత ఆ మగ దెయ్యం ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చింది అన్నీ ఉన్నాయి. కాకపోతే ఆ అమ్మాయిని ఎలా రక్షించాలి? ఇక్కడ అన్న రాలేనన్నారు. అందుకని మేమే తను తీసుకెళ్దామని చెప్పేసి నేను చాలా వరకు కంట్రోల్ చేసి ఒక మంచి రక్ష కట్టి, నేను మా వారు, నా సేవ చూడండి, నేను మా వారు ఇటొకళ్ళు అటొకళ్ళు కూర్చుని ఆమెను మధ్య సీట్లో కూర్చోబెట్టి, అవతల ఎయిల్ సీట్ ఉంటుంది కదా పక్క సీటు, ఆ పక్క సీట్లో మధు కూర్చొని నలుగురం కలిసి హైదరాబాద్ వస్తున్నామండి. హైదరాబాద్ వస్తుంటే అది కొంతసేపు అయిన తర్వాత ఈ మాటలు అన్నది. ఇప్పుడు చెప్పమంటావా అని అడిగింది. అనేసరికి ఒళ్ళు జలదరించింది నాకు. బాబు ఇదేంటి ఈ ట్విస్ట్ అనేసి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమీ మాట్లాడుకో, వెళ్ళే వరకు సైలెంట్గా ఉండాను. నేనెందుకు సైలెంట్గా ఉంటాను? నేను ఉండను అన్నది. అనేసరికి ఎయిర్ హోస్టెస్ ఇలా వస్తుంది. వాట్ హ్యాపెండ్ మ్యామ్ అన్నది. నథింగ్ హ్యాపెన్స్.
జస్ట్ షీఈస్ మెంటల్లీ రిటార్టెడ్ అన్నాను నేను. అని అంటే, ఓ కెన్ ఐ హెల్ప్ యూ అంది. నో నో, యూ ప్లీజ్ గో, యూ ప్లీజ్ గో, థ్యాంక్ యూ అన్నాను నేను. అనేసిన తర్వాత మా వారు తన చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. ఇలా పట్టుకొని కూర్చుంటే ఇలా చూసి మా వారిని ఇలా చూసింది. చూసి భుజం మీద గట్టిగా రావడం మొదలెట్టింది. భుజం మీద గట్టిగా కరిచిందండి. కరిచేటప్పటికి నేను లాగి లెంపగా కొట్టాను. నేను ఇలా ముందు కొంచెం పట్టమని కొట్టాను. కొట్టి, ఏం నాటకాలు ఆడుతున్నావా నువ్వు, ఏరా నాటకాలు ఆడుతున్నావురా నువ్వు అన్నాను నేను. నాటకాలు ఆడుతున్నావురా నువ్వు అని అంటే, మిమ్మల్ని వదులుతాను అనుకుంటున్నావా, పొరపాటును కూడా అనుకోకు, దీన్ని ఆల్రెడీ నేను ఆవహించాను, ఏంటే నువ్వు ఇచ్చేది, రక్షిస్తావా నువ్వు అన్నాడు. అంటే మెడలో చూశాను, లేదు. ఏమైంది రక్ష అని నేను క్వశ్చన్ మార్క్ మైండ్లో బయటపడలేదు. నేను బయటపడకుండా, నువ్వేం చేయగలవురా, నువ్వు వరిస్తే నీకు పిచ్చి అని చెప్తాను, ఏమనుకుంటున్నావు, నీ వెర్షన్ నీకుంటే నా వెర్షన్ నాకుంది, నోరు మూసుకొని కూర్చోన్నాను. కూర్చోనంటే మా ఆయనేమో, అబ్బాబా ఏంటి ఇలా ఖర్చు చేస్తుందని చెప్పి, నువ్వు అవతల పక్క వెళ్ళి మధునిటి పంపించాను అంటే గబగబా తను లేచాడు, తినాటి వెళ్ళాడు, తిన్నట్టు వచ్చాడు. వచ్చిన తర్వాత మధు గట్టి పట్టుకుని, నువ్వు మట్టి గట్టి మాట్లాడుకో జాగ్రత్త అన్నాడు. ఏంట్రో నువ్వు నాకు చెప్తున్నావు, సైతాన్ నా కొడుక, నువ్వేంటి నాకు చెప్తున్నావు అని తిడుతున్నాడు ఆ అబ్బాయిని. అతన్ని తిడుతున్నాడు, నన్ను విచిత్రంగా తిడుతుంటే నాకు అదొక రకమైన ఫీలింగ్ వచ్చింది. ఏంటి ఎక్కడికి వచ్చినా ఈ ప్రాబ్లం ఏంటి అసలు, దీని మెడలో రక్షమైంది. మా గురు అనేదాన్ని నేను, మధుని నన్ను అతను గురు అనేవాడు. ఊరికనే అన్నాడు, పేర్లు పెట్టుకుని పిలుచుకోవడం అలవాటు తప్పిపోయి. నేను ఏమన్నాను, గురు ఏమైంది గురు, మెడలో రక్షమైంది గురు అన్నాను నేను. నాకు అర్థం కావట్లేదు, ఏమైంది గురు అన్నాడు. అదే అర్థం కావట్లేదు అని మేము ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, నెమ్మది గొంతుతో మాట్లాడుకుంటున్నాం. ఫ్లైట్ కదండి, నెమ్మదిగా మాట్లాడుకుంటుంటే, ఏమైందా, చెక్ ఇన్ వితౌట్, చెక్ ఇన్, చెక్ అవుట్ వితౌట్ తావీజ్ అన్నాడు వాడు. అప్పుడు అర్థమైంది నాకు, అమ్మని అమ్మ ఇలా జరిగిందా. చెక్ ఇన్ అయ్యేటప్పుడు సెక్యూరిటీ చేస్తారు, సెక్యూరిటీ చెక్లో వీడది తీసేసి అక్కడ పెట్టాడనమాట. అదండి సెక్యూరిటీ చెక్లో వీడి పక్కన అక్కడ చెక్ చేసే అమ్మాయిని కొద్దిగా ప్రేరేపించి ఈమె తావిలి తీసి పక్కన పెట్టించి వీడు వచ్చాడు అందులోకి. ఇంకా మా పాటలు కుక్కలు పడలేదండి ఆ ఫ్లైట్లోనే. ఒక నిమిషం అయ్యాక, ఏయ్ వాటర్ తీసిరా అంటాడు మగ్గొంతుతో ఆడపిల్ల అరవడం ఏమిటని వాళ్ళు చూస్తారు. కొంతసేపు అయిన తర్వాత ఆ ఫ్లైట్ అటెండెంట్ వచ్చాడు మా దగ్గరికి. నాకైతే అసలు నోట ఒకటి కొట్టింది, మామూలుగా కొట్టలేదు. ఫ్లైట్ అటెండెంట్ వచ్చి, వాట్ హ్యాపెండ్ ఆల్ దిస్, వాట్ ఈస్ దిస్ ఆల్ దిస్, వాట్స్ ద గోయింగ్ ఆన్ హియర్ మ్యామ్, ఏమైంది, వాట్ ఈస్ ద నాన్ సెన్స్ అని అడిగాడు. ప్లీజ్, షీ ఈజ్ ఇల్ హెల్త్, ఆమె హెల్త్ సరిగా లేదు, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఐ విల్ మేనేజ్ ప్లీజ్ అని మా అన్నాను 10 సార్లు. అంటే ఓకే విల్ సీ అన్నాడు అనేసి వెళ్ళిపోయాడు. ఏటన్నా ఆయన దీంతో అని చెప్పేసి ఇంకా కాళ్ళబేరానికి వచ్చేసాను నేను. దెయ్యాన్ని కాళ్ళబేరానికి వచ్చేసి, డేవిడ్ ప్లీజ్, వాడి పేరు డేవిడ్, ఆ దెయ్యాని పేరు, డేవిడ్ ప్లీజ్ మా మీద అలా చేయొద్దు, ఫ్లైట్లోంచి మేము అందరం జైల్లోకి వెళ్ళిపోతాం, కావాలంటే నీకు ఈ అమ్మాయిని వదిలేస్తాం, హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వదిలేస్తాం, అంతవరకు నువ్వు మాత్రం, ఒక్క నిమిషం, బ్యాక్ పెయిన్ అండి విపరీతంగా ఉంది. 1 వీక్ నుంచి పెద్ద కేసులు పట్టుకున్నాం కదండి, ఈ మహానికి అసలు రాజీ పడే అవకాశమే లేదు. అయితే బతిమాలటం మొదలుపెట్టాను నేను, డేవిడ్ ప్లీజ్ మమ్మల్ని రద్దు చేయొద్దు, హైదరాబాద్ చేరిన తర్వాత చెక్అవుట్ అయ్యి బయటికి వెళ్ళి మొత్తం కారులో కూర్చున్న తర్వాత నేను వదిలేస్తాను, ప్లీజ్ నువ్వు ఆమెను ఏం చేసుకుంటావు చేసుకో, మాకెందుకు తలపోటు, ఇప్పుడు కానీ నువ్వు ఇలా చేసావంటే మా పరుగు పోతుంది, మమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెడతారు ప్లీజ్ అని చెప్పేసి ఇటు నేను అటు మధు ఇద్దరం బతిమాడడం మొదలెట్టాం. మధ్యలో మా ఆయన బతిమాడడం మెల్లిగా ఇలా చూసి బతిమాడడం మొదలుపెట్టాడు. అంతా అయ్యాక, దీన్ని నాకు వదిలేస్తానని మాట ఇవ్వు అన్నాడు. అంటే వదిలేస్తాను, నేను మాట ఇవ్వడం ఎందుకు, నేనే చెప్తున్నాను కదా వదిలేస్తాను, నీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్, ఏం చెయ్యొద్దు, ఇంకొక 20 నిమిషాల్లో ల్యాండ్ అయిపోతాం, ఇంకేం చేయొద్దు ప్లీజ్ అని అలా రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. హైదరాబాద్ దిగామండి. దిగిన తర్వాత వాడి కళ్ళు ఎర్రగా ముద్దల్లాగా అయిపోయాయి.
దిగిన తర్వాత అలా నడిపించుకుంటూ ఇద్దరం జాగ్రత్తగా ఇద్దరం సైగ చేసుకున్నాం. మధు నేను సైగ చేసుకున్నాం. సైగ చేసుకుని కిందకు వచ్చేసాం. అలాగా మళ్ళీ బయటకు వస్తాం కదండి. కస్టమర్స్ బయటకు వచ్చేసే ఇది ఉంటుంది కదా, ప్యాసింజర్స్. అక్కడ నాకైతే కడుపు పొంగిపోయి యూరిన్కి వస్తుంది. దీన్ని వదిలేసి వెళ్తే ఇది ఎటు పారిపోద్దో, ఎందుకు వచ్చిన గోలని చెప్పేసి అందరం కలిసి కూర్చొని వీళ్ళిద్దరూ గట్టిగా పట్టుకుని నిలబడ్డారు. నేను వెళ్ళి వచ్చాను. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళం అన్ని పనులు చేసుకొని దీన్ని కూడా వెళ్తావా అంటే నేను వెళ్ళను అంటుంది. సరే వెళ్ళకపోతే లేదని చెప్పేసి మొత్తం తీసుకెళ్ళి అందులో కూర్చోబెట్టి క్యాబ్ ఒకటి మాట్లాడుకుని, క్యాబ్లో మా ఇంటి నుంచి వచ్చిన కార్లో ఈయన ఎక్కించలే, ఆయన పంపించేసి అక్కడ ఎయిర్పోర్ట్లో క్యాబ్ ఒకటి మాట్లాడుకుని క్యాబ్లో వచ్చేసుకుని మేము ఎప్పుడు ఎక్కడ ఉండేది గోల్కొండ ఏరియాలో దగ్గర ఉండేవాళ్ళం. అంటే మేం కాదు, మా అన్న అక్కడ మాది వర్క్ ప్లేస్, అక్కడ ఉండేవాళ్ళం. అక్కడికి పట్టుకెళ్ళడానికి వెళ్తుంటే నువ్వు నాకు మోసం చేసావని అన్నాడు. నాకు కోపం వచ్చి పేక పట్టుకున్న కొడకని ఏంట్రా నేను మోసం చేసేది, ఫ్లైట్లో ఉండగా మాకు చుక్కలు చూపిస్తావా నువ్వు, ఏమనుకుంటున్నావు అని చెప్పి నా మెడలో ఉన్న తాబీస్ తీసి వాడి మెడలో వేసాను. వేస్తే వద్దు 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 అంటాడు. నువ్వు వద్దు లేదు సద్దు చేయకుండా నోరు మూసని ఉండి అంతే, ఏమనుకుంటున్నావు అని చెప్పేసి తీసుకెళ్ళి మా అన్న దగ్గర చూపించి, అన్న వీడు మామూలు చుక్కలు చూపించలేదు అని చెప్పేసి ఇవన్నీ చెప్పిన తర్వాత కూర్చొని ఆ అమ్మాయిని అక్కడికి వెళ్ళి నిలబడ్డ తర్వాత అండి అది ఇలా 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 అన్నాడండి. అనడంలోని వీళ్ళు లాగటంలోని మొత్తం ఆ తావీజ్ బయటకు వచ్చేయడం ఏంటి, వీడు వెంటనే ఆ పిల్ల డ్రెస్ ఇప్పించాడండి. రోడ్డు మీద డ్రెస్ ఇప్పించాడు. 40 ఏళ్ళు ఆవిడకి డ్రెస్ ఇప్పించాడు. డ్రెస్ వేయించాను నేను, ఎందుకైనా మంచిదని. అథోబ్రెయిన్ కొంచెం ఇన్స్టింక్టివ్గా పనిచేస్తుంది. డ్రెస్ వేసాడు. ఆ డ్రెస్ టప్పని ఇలాగా తీసాడు, మీద టాప్ తీసాడు. మేము చూసి అడ్డు పడేలోపే తీసేస్తే ఎన్నర్స్తో నిలబడిపోయింది అమ్మాయి. ఇంకా చుట్టూరు ఉన్నవాళ్ళు చూస్తున్నారు. ఇది ఎప్పుడు అనుకుంటున్నారు, ఇంచుమించుగా 2016 అనుకుంటానండి. 16, 17 మొత్తం 17 అనుకుంటాను. చేస్తుంటే అందరూ చూస్తుంటే నేను గబుక్కున నా మీద ఇలా చలికి పెట్టుకున్నాను. నేను పెట్టుకున్నది ఆమె కప్పేసి అక్కడి నుంచి మా గురువు తాలూకా దీంట్లోకి లోపలికి తీసుకెళ్ళిపోయిన తర్వాత కింద తిప్పేసి ఇంకా అత్యాచారం మొదలెట్టాడండి. ఇంకా మీకు చెప్పితే అబద్ధం, మా కళ్ళు 2 పొడుచుకున్నాం మేము. 8 జతల కళ్ళు, నలుగురం కదా, 8 జతల కళ్ళు పొడుచుకున్నాం అంతే. ఇంకా మా చిన్న గురువు గారికి నాకు కోపం వచ్చింది కదా, పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయినట్టు అయిపోయింది మాకు. కోపం పీక్స్కి వెళ్ళిపోయి ఖాళీ ఇంకా చూస్తావేంటి, ఇదంతా కళ్ళ ముందు భరించాలా మన కళ్ళ ముందే వాడు అలా చేస్తుంటే ఊరుకుంటామా అని చెప్పేసి ఒక తంత్రం ఉందండి. ఉంది. చీరలు కావాలి మాకు, 2 చీరలు కావాలి. ఆ 2 చీరలు కావాలి. ఎవరి చీరలు ఉన్నాయి, ఎవరి దగ్గర చీరలు ఉన్నాయి? నా దగ్గర చీరలు లేవు. నేను చీర కట్టుకుని రాలేదు. నేను ప్యాంటు షర్ట్ వేసుకున్నాను, మీదనేమో ఒక మఫ్లర్లా చుట్టుకున్నాను, చలికి పెట్టుకున్నాను. ఆ రోజు ఏంటంటే నాకు ముందు రోజు ఫీవర్తో బయలుదేరండి. అందుకే నేను కొంచెం పరాకయ్యాను అనమాట. సరే ఏదేమైనప్పటికీ అక్కడ చీరలు కావాలంటే వెంటనే మా ఆయన ఇప్పుడే ఉండండి నేను 15 గంటలో వస్తానని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి రోడ్డు మీదకి వచ్చి ఏదో ఒక చిన్న కొట్టు ఉంటే 2 చీరలు కొట్టుకొచ్చి కొనుక్కొచ్చి మొత్తం మాకు ఇస్తే మేము పని మొదలుపెట్టాం. చీరలు పని మొదలుపెట్టామో లేదో అని మా రూమ్లో ఉన్నటువంటి వస్తువులండి మండిపోవడం మొదలుపెట్టి. వాడు ఎంత పవర్ఫుల్ ఆత్మ చూడండి. డేవిడ్ అని ఒక ఆత్మ అండి. ఆ ఆత్మని ఆ అమ్మాయి తాలూకా అత్తగారు ఆమె మీదకు విడిచిపెట్టింది. ఈ అత్తగారులకు ఏం పోయే కాలం వస్తున్నదో నాకు అర్థం కావట్లేదు. ఈ మధ్య అన్ని అత్తగారులు, ఆడపడుచులు, వదినలు, మరిదులు ఇవే కేసులు. నా దగ్గరకు వచ్చి కేసులు కూడా ఇవే వదిలిపెట్టిందండి. వదిలిపెడితే ఆ డేవిడ్ అన్నవాడు భయానక కామ పిశాచి. ఈ అమ్మాయిని రక్కి కరిచి రెక్కి ఇష్టానుసారం చేసేసి మొత్తం నరకం చేసి పారేసాడు. ఆ పిల్ల మ్యారిటల్ లైఫ్ అయితే ఏం లేదు. ఇంకా వాళ్ళ ఆయన ఇంకా ఆమె ఏలుకుంటాడో కూడా తెలియదు. ఆడ ఏలుకుంటే పోతాడు, ఉంటే ఉంటాడు, పోతాడు. రేపు పొద్దున్న అవసరం అనిపించిన రోజునాడు వాడు చేసిన తప్పు ఏంటో వాడికి అర్థమవుతుంది. మనమేం చేస్తామండి, ముందు ఆ పిల్లకి నరకం తప్పించాలన్న ఉద్దేశంతో మేము అంత చేసాం వాళ్ళ అమ్మ నాన్న కోరిక మేరకు.
ఇంకా ఆ చీరలు తీసుకొచ్చి మేము చుట్టడం మొదలుపెట్టామండి. ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం చుట్టడం మొదలుపెట్టాం. వాడు కేకలు వేసి, అరుపులు పెట్టి మొత్తం కర్టెన్‌లు మంట పెట్టేస్తున్నాడు. ఆ రూమ్‌లో ఉన్న వస్తువులు మంట పెట్టేస్తున్నాడు. అక్కడున్న సిస్టమ్ పేలిపోయింది. ట్యూబ్ లైట్లు పేలిపోయాయి. ఫ్లిక్కరింగ్ లైట్లు అవి కూడా పేలిపోయాయి. ఫ్యాన్ ఏమో తిరగడం మానేసింది. వాడి పవర్ చూడండి. ఫ్యాన్ తిరగడం మానేసింది. ఏమిటి చెయ్యాలో అర్థం కానంత పరిస్థితి అనమాట అది. ఆమె కేకలేస్తోంది. కేకలేసి గుర్రు 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 అని ఒక జంతువు అరుపులాగా వస్తున్నది తప్ప మనిషి అరుపు లేదు ఇంకా. జంతువు అరుపు వచ్చేస్తున్నది. వచ్చేస్తుంటే ఏమిటి బాధలు, మొహం మీద అంటున్నది, అంటున్నది, ఏమిటేమిటో మాట్లాడుతున్నది. నన్ను ఎక్కడికి తీసుకెళ్తారా మీరు, నువ్వేం చేస్తావే, నిన్ను వదలు, నేను జున్ను మొక్కలాగా ఉన్నావే, నిన్ను వదలనే, నన్ను వీడి జమ్మ పడిపోను, వీడికో పోయే కాలం రాను, వీడికో మందులు లేని రోగం వచ్చి మాయమైపోను. ఆల్రెడీ మాయమైపోయాడు అనుకోండి. నాకు అంత కోపం వచ్చింది. నాకు జున్ను ముక్కలాగా ఉన్నావు, నువ్వు అంత అందంగా ఉన్నావు, నీవు ఈ వయసులో ఇలాగున్నావు అంటే ఇంక వయసులో ఎలాగున్నావు, వాడికి ఎందుకు చెప్పండి ఇవన్నీ. నేను హింస పెట్టేస్తున్నాడు. హింస పెట్టి మామూలుగా హింస పెట్టట్లేదండి నన్ను. ఆ రోజు నన్ను తిడుతున్నాడు. మధుగాడిని పిచ్చి తిడుతున్నాడు మధుని. పిచ్చి తిడుతున్నాడు. సైతాన్ని ఒకడుక, నేనెందుకు పనికొస్తాను రా, నువ్వే సైతానివి, నేనెందుకు పనికొస్తాను రా, నువ్వే సైతాను అంటున్నాడు. పోనే ఇది ఏం మాట్లాడదో చెప్పాను. తను ఏం మాట్లాడేవాడు కాదు, తను అలవాటే తనకు కూడా. ఇందులోకి వచ్చింది మా ఆయన్ని పట్టుకుని, ఏంట్రా నువ్వేమనుకుంటున్నావురా నీ గురించి, తన్ని తిట్లు. ఇవన్నీ అయ్యి మా ఆయనకి చెంప మీద పట్ పని కొట్టాడు. కొట్టిన తర్వాత అతనేమో మాతంగి జపం చేసుకుంటూ కూర్చున్నాడు. ఖాళీ జపం. వీడు ఊ ఊ ఊ అంటున్నాడు. కొంత టైం అయిన తర్వాత నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతాను, నన్ను ఇలా కట్టద్దు, ఇలా కట్టద్దు, ఇలా కట్టద్దు అంటున్నాడు. దొంగ నా కొడక, నువ్వు ఇప్పుడు మాకు ఇంత చొక్కలు చూపించి నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతావా, నువ్వు వెళ్ళిపోతే మేము ఊరుకోవాలా, నీకేమో తలుపులన్నీ తీసి చేతులు ఇలా కట్టేసుకుని వెళ్ళిపోండి సారు అని చెప్పాలి. దొంగ నా కొడక. ఇంకా నేను మీకు ఇప్పుడు చెప్పలేకపోతున్నాను కానీ భయంకరమైన బూతులు తిట్టాను నేను. తిట్టి ఆ అమ్మాయి మీద చెయ్యేస్తావురా, అమ్మాయిని అలా చేస్తావురా, ఒక ఆడదాన్ని అలా చేయడానికి సిగ్గు లేదురా నీకు అని అంటే, దాని అత్తకు ఉండాలి సిగ్గు, నాకెందుకు ఉండాలి అన్నాడు. ఇది కరెక్ట్ అయిన మాట అనుకున్నాను నేను. అనుకున్న తర్వాత దాని మొగుడు దాన్ని నేలుకుంటాడు ఏమిటి, నేను ఆల్రెడీ వాడీసి పడేసా అంటున్నాడు. ఓరి దరిద్రుడా, నువ్వు వాడీసి పడేసి నీకు ఇది లేదురా, నీకు మనిషివి కాదురా, నువ్వు ఆత్మవిరా, నువ్వు దెయ్యం రా, నువ్వేం చేస్తావురా అంటున్నాను నేను. నాకు ఎంత కోపం వచ్చిందంటే మరి ఈ విషయాల్లో మాత్రం నేను వచ్చుకోలేనండి. ఏ విషయమైనా వచ్చుకుంటాను కానీ దెయ్యం ఒంటి మీద చెయ్యి వేయడం అన్నది మాత్రం నేను అసలు సహించలేను. అసలు అటువంటిది ఎవరి ఒంటి మీద చెయ్యేసినా సహించలేను నేను. ఏమిటి బాధలేమిటి, సమస్యలు ఏమిటండి నాయన, నాకు అర్థం కాదు. ఈ బాధలన్నీ ఓర్చుకుని చేస్తే మధుకి దెబ్బలు తగిలాయి, ఆ రోజు మా ఆయనకి దెబ్బలు తగిలాయి, నాకైతే తిట్లు, మా అన్నకైతే ఇష్టం వచ్చి మొహం మీద ఉమ్మేసాడు, కక్కీసాడు, ఇష్టం వచ్చినట్టు చేసాడు, నానా బీభత్సం. ఇంక లాభం లేదని చెప్పి అంతా కట్టేసిన తర్వాత ఎలాగెళ్ళేవారు ఈ అమ్మాయి మా శరీరంలోకి, నువ్వు ఎలాగెళ్ళేవారంటే వాళ్ళ అత్తే ఇచ్చింది, నోట్లో ఉన్నాను, నేను లోపల ఉన్నాను, కడుపులో ఉన్నాను, నేనంత వేగం వెళ్ళను, ఏమైనా పట్టేశాను, వెయిన్స్లో పట్టేశాను, రక్తనాళాల్లో పట్టేశాను నేను అంటున్నాడు. ఉడి అమ్మ, రక్తనాళాల్లో పట్టేయడం ఏంట్రా నాయన, అలా పట్టేయడం ఏంటి, వెళ్ళిపోవడం ఏంటి, ఏమనుకుంటున్నావు, నువ్వు ఏమన్నా బ్లడ్ గ్రూప్ ఏంటి నువ్వు వెళ్ళిపోవడానికి రక్తనాళాల్లోనే అని గట్టిగా అనుకుని నేను ఇంక మేము గట్టి ప్రయత్నంలోకి దిగి ఆ రాత్రి అంతా అక్కడే ఉండి చేసి మొత్తం ఆ రాత్రి ఏంటనుకుంటున్నారు, వాడికి వామిటింగ్స్ మామూలుగా అవ్వట్లేదు. విచిత్రమైన పిచ్చి పిచ్చి వస్తువులండి, చిన్న చిన్న గుండు సూదులు. మీకు చెప్పాను చాలాసార్లు, ఈ మందులు మాకులు కడుపులోకి ఇస్తారు చూడండి, వీళ్ళకి ఏం రోగం వచ్చిపోతారో నాకైతే తెలియదు కానీ మందులు మాకులు చికాకులు ఇస్తారు లోపలికి. అవి లోపలికి పిన్నీసులు అంటే సేఫ్టీ పిన్నులు, గుండు సూదులు, అవి కడుపులో ఎలా ఉన్నాయో, వాంతి చేసినప్పుడు ఈ ఈసోఫాగస్ నుంచి ఎలా బయటకు వచ్చాయో, అంటే అన్నవాహికలోంచి ఎలా బయటకు వచ్చాయో నాకు ఎప్పుడూ డౌటే. ఇన్ని తంత్రాలు చేస్తాను, ఇన్ని మంత్రాలు వచ్చి నాకు ఇన్ని రకాల విద్యలు నేర్చాను కానీ ఈ దెయ్యాన్ని బయటకు లాగేటప్పుడు వచ్చే వస్తువులు కడుపులోంచి ఎలా వస్తాయో వితౌట్ డ్యామేజ్ నాకు అర్థం కాదండి. అసలు ఇప్పటికి కూడా నాకు అర్థం కాదు కానీ వచ్చాయి మొత్తం అన్నీ వచ్చాయి. అలా కొంతసేపు సిగరెట్ పీకలు అవి డైజెస్ట్ అయిపోవండి,
అంటే సిగరెట్ పీకతో ఒకసారి ఇచ్చిందనమాట. అది వాళ్ళ అత్త దీనికో దండవు ఆయన. ఆ సిగరెట్ ప్యాకెట్తో ఎలా ఇచ్చిందంటే పిజ్జాతో ఇచ్చిందట. వాడే చెప్పాడు, పిజ్జాతో వచ్చాను నేను అంటాడు. ఈ దిక్కుమాలిన పిజ్జాలు బర్గర్లు మనుషుల హెల్తే పాడు చేస్తున్నాయి అనుకుంటే, దెయ్యాలకి హెల్ప్ చేసి ఆ రకంగా కూడా మనుషుల్ని హింసిస్తున్నాయా అనుకున్నాను నేను. అందులో ఏవో ఇలా పీచులు ఉంటాయి కదండి వస్తే. నేను ఎప్పుడు ఇంతవరకు లైఫ్లో నేను పిజ్జా బర్గరు రెండూ తినలేదు ఇంతవరకును. నా జీవితం బాగుంటే నేను తినకూడాను. అలాంటివి ఆ పిజ్జా నుంచి వచ్చి అందులో పిజ్జా లోపల చిన్నది ఇంత అండి ముక్క పెడితే ఆ ముక్క కూడా కక్కులో వచ్చింది. ఆ కక్కిన దాంట్లో అవన్నీ చూసి ఆ పిల్ల ఎంత నరకం అనుభవించి ఉంటుంది మహాతల్లి. నిజంగా నా బిడ్డలాగా అంటే దాని నువ్వు ఎంత నరకం అనిపించమ్మా వీడితోటి అని అనుకున్న కళ్ళ నీళ్ళు వచ్చాయి నాకైతేను. వాడు చెప్తున్నాడు, ఒక్కొక్కటి కక్కుతున్నాడు, కక్కి చెప్తున్నాడు, నేను పిజ్జాతో వచ్చాను నేను అంటాడు. ఓరిని మన పాటలోని సంగీత కచేరీ ఆవిడకి కావాలి. అలాగే లెంపకి కొట్టాను, కొడితే మళ్ళీ ఇంకే లేదు, సౌండ్ లేదు. ఇలాగ అన్నీ అయిన తర్వాత ఈ వామిటింగ్ కార్యక్రమం 1 అవర్ అయిన తర్వాత అప్పుడు కేకలు అన్నీ ఉపశమించిన తర్వాత ఖాళీ ఇప్పుడు నీ పని అన్నాడు మా అన్న. అంటే వచ్చి తల మీద చేయి పెట్టాను. తల మీద చేయి పెట్టేసరికి అన్నాడు. ఇంకా నోట్లోంచి బయటకు వస్తాడనమాట. ఇంకా అన్నాడు. మొత్తం మందు వెళ్ళిపోయింది కదా, ఇంకా ఆత్మ ఒక్కటే. ఆత్మ మనకేంటి, ఇలా పట్టుకున్నాను నేను. పట్టుకొని ఈ దీన్ని పట్టుకొని ఇలా కలిపి పట్టుకొని గట్టిగా ఇలాగ మంచానికి వేసి పెట్టేసి నొక్కేసి ఆ మంత్రం చదువుతున్నాను నేను. కాళీ బీజం చదువుతున్నాను, కొన్ని కలిపి క్లబ్ చేసి చదువుతుంటే అంటున్నాడండి. ఆ నోరు ఎంత సాగుతుందో అది నాకు ఇప్పుడు అంత సాగదు, చచ్చిపోతాను నేను. అంత సాగింది, ఇలా ముక్కు ఇంతవరకు సాగిందండి. సాగి అందులో నుంచి మేము చూస్తూ ఉండంగానే మీరు నమ్మరు, మీరు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు వస్తున్న నా దగ్గరికి వస్తున్న కేసులే దీనికి నిదర్శనం అండి. నిజంగా చెప్తున్నాను నేను. వచ్చి ఒక సన్నటి నల్లటి దారపోగులాగా ఒక పొగలాంటిది బయటికి వెళ్ళిపోయిందండి. దట్ ఈజ్ కాల్డ్ ఈవిల్. ఇల్లు బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిన తర్వాత ఈ పిల్ల ఎలా పడిపోగానే అన్న రక్ష కట్టి అంటే, ఆ పని ఇది, నువ్వు రక్ష కట్టి నేను వాడిని చూస్తానన్నాడు ఆయన. చూస్తే నువ్వు వద్దు, వాడు చాలా రెచ్చిపోయి ఉన్నాడు, నువ్వు వద్దు, నువ్వు ఈ అమ్మాయిని సేవ్ చెయ్యి, ఇవన్నీ క్లీన్ చేయించు, సేవ్ చెయ్యి, నేను మిగతా చూసుకుంటానని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళి మధుకేంద్రరావు మంత్రం ఏమీ తెలియదు అతనికి, ఏమి హెల్ప్ చేయడం తప్ప ఏం తెలియదు. అయితే కండబలం ఉంది, హెల్ప్ చేస్తాడు అంతే, ఇంకేం తెలియదు. అయిపోయింది. ఇంకా మేము అమ్మాయిని బట్టలు మార్చి అన్నీ చేసి పొడి బట్టలు వేసి మొత్తం కంపండి నాయన. ఇవాళ ఎవరో మన సోదరి పెట్టారు, అమ్మ నీకు ఎలాగ చేతులు దండం పెట్టాలో తెలియదు, డాక్టర్లాగా వాసనలన్నీ భరించుకుంటూ ఆ చెత్త అంతా భరించుకుంటూ ఎంత చేసావమ్మా నువ్వన్న. నిజమే అక్క, నేను నిజంగానే, ఎందుకంటే ఎంత దరిద్రాలు చూశానో నేను, ఎంత దౌర్భాగ్యాలు చూశానో చెప్పలేని తల్లి నిజంగాను. అది కూడా డాక్టర్ వృత్తే, క్లినికల్ వృత్తే అనుకుంటాను నేను. ఎందుకంటే అకల్ట్ సైన్సెస్ క్లినిక్, భూత వైద్యం కాదు, భూత వైద్యం వేరు. మేము ఏదీ ఉపయోగించమండి. ఒక నిమ్మకాయ తప్పితే ఒక నిమ్మకాయ ఉపయోగిస్తాం తప్ప ఇంకేం మాకు అక్కర్లేదు. మాలో ఉన్న శక్తి, సాధనా శక్తి, మంత్రశక్తి మాకు చాలు. వాళ్ళకేంటంటే ఇంటి దగ్గర చేసుకోవడానికి నేను మెటీరియల్ ఇస్తుంటాను, నాకేం అవసరం లేదు. మాకు నల్ల కోడి పెట్టలు, మేకలు, తర్వాత నిమ్మకాయలు, ఈ కాయలు, ఆ కాయలు, ముగ్గులు, మంత్రాలు ఏమీ అవసరం లేదు. ఎటువంటి దాన్నైనా బయటికి తీసుకురాగలం. దట్ ఈజ్ కాల్డ్ పరావిద్య. అదే క్షుద్రానికి ఉపయోగించినంత వరకు ఇవి మన మీద ఉంటాయండి, మనతో ఉంటాయి. క్షుద్రమైన ఆలోచనలు, చెత్త ఆలోచనలు, మనసులో ఏమి కల్మషాలు, విషాలు పెట్టుకుంటే మాత్రం ఇవి వెనక్కి వెళ్ళిపోతాయి, మనకు అవసరం లేదు. ఆ లలితాపరా భట్టారిక, మహాత్రిపుర సుందరి, ఆదిపరాశక్తి, దశమహావిద్యా స్వరూపిణి, సమస్త మంత్ర యంత్రతంత్ర స్వరూపిణి మాతో ఉన్నంత వరకు మాకు వీటితో పని లేదు, దుష్టవాటితో పని లేదు. నేను గ్రీక్ స్పెల్స్ చేసినా అదే ప్రార్థన చేసుకుంటాను, అలాగే ఏ స్పెల్ చేసినా అదే చేస్తానండి. గ్రీక్ విద్య చేసినా, ఇంకో విద్య చేసినా, నాకు 4-5 విద్యలు వచ్చు. ఏ విద్య చేసినా, ఏ విషయంలో చేసినా దైవశక్తి ఒకటే అని నమ్ముతాను నేను. ఆ విషయంలో మాత్రం మనం చెడు చేయనంత వరకు పరమాత్ముడు మనని ఏ రూపంలోనో ఒక రూపంలో కాపాడుతాడు. చెడు చేస్తే మాత్రం మనం కూడా కాపాడుకోలేం, ఇది నిజం. అయితే అంతా జరిగిందండి. మొత్తం అంతా అయిపోయిన తర్వాత
ఆమెని చేసిన తర్వాత మా అన్న అతన్ని చూసుకుని మా అన్న లాంటి శక్తి ఉన్న అతనికే దాదాపుగా గంటన్నర పట్టింది వాడిని లొంగదీసి డబ్బాలో పెట్టి తీసుకెళ్ళి హైదరాబాద్లో ఎక్కడో ఒక ప్లేస్లో దాన్ని 6 అడుగుల లోతున గొయ్యి తవ్వి దాన్ని చిన్న డబ్బాలోకి తీసి గొయ్యి తవ్వి అందులో పాతిపెట్టేశాడు. ఎలాగో ఈ దిక్కుమాలిన హైదరాబాద్లో ఏ రకమైనటువంటి పెద్ద జనాలకు పనికొచ్చే పారే చెరువులు నదులు ఏమీ లేవు, మంజీరా ఏవో ఉన్నాయి తప్పించి. రొటీన్గా మన పల్లెలలో మన టౌన్లో మన సైడ్ ఆంధ్ర సైడ్ ఉన్నట్టు నదులు గట్రా ఉండవు కాబట్టి అదే చేశారు. మొత్తానికి అది చేశాడు. అది విరగడైన తర్వాత ఆ డేవిడ్ అన్నవాడి ఆత్మని ఈమె తాలూకా అత్తగారు ఈమె వరుసగా 2 పిల్లలు ఆడపిల్లల్ని ఇచ్చిందని మగపిల్లాడిని ఇవ్వలేదని దేంతో నవ్వాలండి? మగపిల్లాడిని ఇవ్వలేకపోవడంలో వాళ్ళ ఆవిడ కొడుకు హస్తం కూడా ఉంటుందని బుర్ర లేదా ముసలి పీనుక్కి. కోడలు వంశోద్ధారకుడిని ఇవ్వలేదని చెప్పి ఆమె మీద డేవిడ్ అనేటటువంటి ఒక మతాంతర వ్యక్తిని ఆవిడ ఆ పీనుగని ఆ పిశాచాన్ని కోడల మీదకి స్వయంగా విడిచిపెట్టి ఈవిడే వంటలు చేసి మందు ద్వారా లోపలికి ఇచ్చి ఆమె తాలూకా మెన్స్ట్రువల్ ప్యాడ్స్ కలెక్ట్ చేసి మంత్రగాడికి ఇచ్చి ఇవన్నీ చేయించిందండి. అది అత్త అండి, అత్త దొత్త. నాకు అలాంటి దొరికిందా? నిజంగా చెప్తున్నాను. నా అత్తగారు అయితే అలాంటిది అయితే కనుక దాన్ని ఎత్తడైపోద్ది, మళ్ళీ మామూలుగా కాదు. ఎందుకంటే దాన్ని ఏమి చెయ్యను, తంత్రాలు నేనేం చెయ్యను. ఇటువంటిది అని తెలిసిన తర్వాత దీనికి నా ఆసక్తి ఎందుకు వృధా చేసుకోవటం? పీక పట్టుకుని కోడి మెడరిసినట్టు టక్కని ఇరిసేస్తాను, పోతే జైల్లో పోతాను. కానీ అటువంటి ఇది చూడండి నాకు ఎంత కోపం వస్తుందో నిజంగా. ఇటువంటి విషయాల్లో ఆడపడుచుల్ని మరొక పిశాచాలని వదిలిపెట్టి హింసిస్తారు చూడండి. అలాంటి వాళ్ళని తలుచుకుంటేనే నాకు రక్తం మరిగిపోతూ ఉంటుంది. నాకు అదో రకమైన కోపం వస్తుంది. ఎందుకంటే నచ్చని వాడు మనిషిని ముట్టుకుంటే, ఆడదాన్ని నచ్చని వాడు ముట్టుకుంటే ఆమెకు ఎలా ఉంటుంది తెలుసా? అందరికీ తెలుసు, నేను చెప్పనవసరం లేదు. ఒంటి మీద తేళ్ళు జర్రులు పురుగులు పాకుతున్నంత అసహ్యంగా ఉంటుంది నచ్చని వాడు ముట్టుకుంటే. అలాంటిది దెయ్యం ముట్టుకోవడం ఏంటండి? అలాంటి దెయ్యాన్ని ఇంట్లో వాళ్ళే తీసుకొచ్చి పెట్టడం ఏంటండి? అది ఆడదు కాదండి, అది వీళ్ళ అండి మనవాళ్ళు. అందుకే చెప్తున్నా, మనసులో మనుషుల్లో ఉండేటటువంటి పిశాచాలని పరిచయం చేస్తాను అని. ఈ మధ్యన వ్యూస్ తగ్గించారు, మీ ఇష్టం. ఇంకొన్నాళ్ళు చూస్తాను. వ్యూస్ లైక్స్ ఇవ్వాల్సిన సపోర్ట్ ఇవ్వకపోతే ఛానల్కి రామ్. ఇంకా నేనేం చేయలేను. నా వృత్తులు నన్ను రా అని పిలుస్తున్నాయి. నేనేంటంటే నా మనుషులు నా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి మీ చుట్టూ నేను తిరుగుతున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వ్యూవర్షిప్ పెంచండి అనుకుని మీరేంటంటే 5,25,000 మంది ఉన్నదానికి మీరు కనీసం 1,00,000 వ్యూస్ కూడా రావట్లేదు ఒక్కొక్క వీడియోకి. అంటే నోటిఫికేషన్స్ పట్టించుకోవట్లేదు, అసలు సబ్స్క్రైబ్ చేసుకున్నది సరిగ్గా ఉందో లేదో చూసుకోవట్లేదు. ఎందుకంత నిర్లక్ష్యం? సరే చూద్దాం, ఇంకొన్నాళ్ళు చూద్దాం, ఓకేనా? ఇక ఆ విధంగా అంతా జరిగిన తర్వాత ఆ అమ్మాయిని ఇంటికి పంపించి వాళ్ళ ఆయన్ని పిలిపించి వాళ్ళ అమ్మ చేసిన నిర్వాహకం అంతా చెప్పి అతడికి నేను ఒక మోపు గడ్డి పెట్టి ఈ అమ్మాయిని ఏలుకునేలాగా కన్విన్స్ చేసి ఇచ్చి పంపించానండి. అక్కడికి నాకు చుక్కలు నక్షత్రాలు మా పూర్వీకులు అందరూ కనబడ్డారు. నాకు అయ్యింది, పోనీ ఒక కాపురం నిలబడిందని సంతోషం, అంతే. డబ్బు నిలబడదండి నాకు. అంటే డబ్బు, మీరు ఇచ్చిన డబ్బు నాకు ఎందుకు పనికిరాదు, నాకు అనవసరం కూడా. నేను అడాప్ట్ చేసుకున్న కాలనీ పేదోళ్ళకి ఇచ్చినా చాలు, నాకు ఇస్తాను అంతే తప్పించి నాకెందుకండి? నేను తినే తిండికి నేను ఇవి చెప్పుకొని సంపాదించనక్కర్లేదు. ఇవి చూసుకుని ఈ కేసుల మీద మీరు బాధలు పడే కేసుల మీద అతను ఎవరో వాగినట్టు, అతను ఎవరో ఒక ఆయన నాకు అన్నాడులేండి, అందరి మీద దెయ్యాలు పడి అందరూ వచ్చి అందరూ బాధలు పడుతూ మీ దగ్గరికి వస్తే మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కావాలని మ్యాజికల్ క్యాట్ని పెట్టుకున్నారా అండి చంద్రజ గారు? టేక్ ఇట్ ఈజీ అండి అట. నేనైతే ఊరుకోనండి, ఎవరో పెద్ద ఆయన అయ్యి ఉంటారని ఊరుకుంటున్నాను. ఇంకో మాట కూడా వస్తుంది కానీ అనాలనిపించడం లేదు. ఎందుకంటే నాకు సంస్కారం ఉంది.
మీ అందరి పెయిన్ మీద నేను బతకాలండి? బాధితుల పెయిన్ మీద బతకాలా నేను? ఆ? ఇది అనారోగ్యాన్ని వ్యాపారం చేసుకోకుండా జరగదు. ఏవో హాస్పిటల్స్ నడుస్తున్నాయి, కాలం మార్పు, నమస్కారం, మనమేం చేయలేం. కానీ ఇటువంటిది మానవాతీత శక్తులు మనిషి మీద పడి రక్కి రక్కి బాధ పెడుతూ ఉంటే, రక్త కన్నీరు కార్పిస్తుంటే, అటువంటి వాళ్ళు నన్ను మాట్లాడుతూ నా దగ్గరికి వస్తూ శరణాగతి చెప్తూ ఉంటే, అమ్మ మీరే మాకు దిక్కు, మీరు మీ ఎలాగైనా కాపాడండి అంటూ ఉంటే, నేను డబ్బు తీసుకుంటేనండి అది నా కోసమా? నేను తినాలా ఆ డబ్బు? నాకు పుట్టింటి నుంచి వచ్చింది ఆస్తి. మా ఆయన బాగా డబ్బు ఉన్నవాడే, నేను ఎవరి గురించి తీసుకోకర్లేదు. ఒకళ్ళు బాధ మీద బతికే పరాన్న జీవిని కాదు నేను. మీరిచ్చే డబ్బు, ఆ బాధితులు ఇచ్చే డబ్బు నేను చేత్తో కూడా ముట్టుకోను. ఎన్నోసార్లు అన్నారమ్మా కొంచెం డబ్బు షార్ట్ అయింది, మీకు తెచ్చిస్తాను. వద్దమ్మా వద్దు, చేత్తో వద్దు, మీ డబ్బు నేను ముట్టుకోను. నాకు ఫోన్పేలో వెయ్యండి, వేస్తే నేను పంపించాల్సిన వాళ్ళందరికీ పంపించేస్తాను. నాకు వద్దుగాక వద్దు అని నిర్ణయం తీసుకున్నాను నేను. ఇప్పుడు కాదు, ఎప్పుడో తీసుకున్నాను. అప్పుడు ఫోన్పేలు లేవు, బ్యాంక్ అకౌంట్లో వేయించుకునేదాన్ని నేను. ఒక్కోసారి ఎవరైనా ఇస్తే, డబ్బులు ఇచ్చేవారు, ఎక్కువ మనీ ఇస్తే అక్కడే ఉన్న మా తమ్ముళ్ళకి చేతులకి ఇప్పించేసి వాళ్ళ చేత సర్దించేస్తే, నేను మాత్రం ఒక్క పసుపు కుంకాలు కూడా నేను ఎప్పుడూ కొనుక్కోలేదండి. అతను అన్నాడు 3 పువ్వులు 6 కాయలు మేము అవుతుందని మ్యాజికల్ క్యాట్ని పెట్టుకున్నారని. నాకు ఎంత చెల్లని కొట్టినట్టు అయింది. నాకు అంత అవమానమా? నాకెందుకండి? అందరి కన్నీళ్ల మీద వ్యాపారం చేసేదా మీ చంద్రజమ్మ? అంత పిశాచాలు పీక్కు తింటుంటే నా దగ్గరికి వస్తే, కాపాడమని నా దగ్గరికి వస్తే, మీ అలాగ వచ్చిన వాళ్ళ తాలూకా డబ్బుతో నేను వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా చేసుకునే మనస్తత్వమా మీ చంద్రజమ్మది? చెప్పండి. ఎంత నాకు బాధ కలిగిందంటే టిట్ ఫర్ టాట్ మెసేజ్ ఇచ్చాను. నేనేం పడి ఊరుకోను. కాకపోతే అలాగా మానవాతీత శక్తులతో బాధలు పడే వాళ్ళ దగ్గర నేను ఎప్పుడు అలాగ ఉండదండి. కాకపోతే నాకు అయ్యే ఖర్చు నేను తీసుకుంటాను, నేనే ఫ్రీగా నేను ముందే చెప్తున్నా. అంతే కదా. ఇది కూడా నేను మానేద్దామని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇన్ని మాటలు పడుతూ ఎందుకు డబ్బు తీసుకుని చేస్తారంటే, హాస్పిటల్కి వెళ్తే తలనొప్పి మాత్రం కూడా ఫ్రీగా ఇవ్వడండి. అలాంటిది మీద పడ్డ పిశాచాలని వదిలించడంలో మాకెంత నెగిటివిటీ ఉంటుందో, అందులో మేము ప్రాణాలకు తెగించి చేస్తాం. మాకెంత బాధలు ఉంటాయో వాటన్నింటికీ వదలకుండాను ఎకిలించుకుంటూ మాట్లాడేసి, ఆ తర్వాత ఏమో మెసేజ్లు కామెంట్లు పెట్టి చేస్తే ఒక మంచిదాన్ని, చేయకపోతే చెడ్డదాన్ని. మీ మీద నుంచి తీసిన నెగిటివ్ ఎనర్జీ నాకు పట్టుకోదా అండి? నేను మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవద్దా? అటువంటివన్నీ పడి నాకెందుకు, ఇన్ని మాటలు పడి నాకెందుకండి ఈ వృత్తి? నాకెందుకు? నేను ఎందుకు చేయాలి? మా ఆయన అయితే చాలా బాధపడుతున్నారు రోజును. నువ్వెందుకు ఇవన్నీ పెట్టుకున్నావు? నువ్వు అందరికీ చేస్తాను, ఏళ్ల తరబడి చూస్తున్నాను నీలో మార్పు రాదా అని అడుగుతున్నాడు అతను. మార్పు రాదా? నిన్ను ఎవరు అర్థం చేసుకున్నారు? నా ఫ్యామిలీ అంటావు, ఎవరు నిన్ను అర్థం చేసుకున్నారు? అందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి అన్నీ చేసి పంపిస్తున్నావు. నేను డబ్బు దగ్గర బేరాలు ఆడతారే తప్పించి నీ మాట ఎవరు, నీ కష్టం ఎవరు పట్టించుకోవట్లేదే, నీకెందుకు ఈ గోలంతా అని తను అంటున్నాడు పాపం. కానీ నాకు జనాల మాటలు కూడానండి చాలా ఇప్పుడైతే తగ్గాయి కొంచెం. కానీ పించింగ్ మాటలు మాట్లాడుతున్నారు. డబ్బు తీసుకుంటున్నారు. ఉట్టినే ఎవరు చేస్తారండి? 1/4 కేజీ కూరలని ఉట్టినే వస్తాయా? మరి ఇంతమంది నలుగురు వాళ్ళ ప్రాణాలు కాపాడితే అది అంత చీపా? అలా అనొచ్చా అసలు? అలాగా నేను బతికేదాన్నా చెప్పండి? మీ చంద్రజ వదిన అలా బతికేదా? మీ చంద్రక్క అలా బతికేదా? మీకు నా మీద నమ్మకం లేదా? అంటే నేనేంటో మీరు అర్థం చేసుకోలేదా? అర్థం చేసుకోకుండా ఎవరండి ఆయన అలా మాట్లాడతారు? నాకు అర్థం కాదు. అందరూ మీ దగ్గరికి రావాలి, మీ వ్యాపారం 3 పూలు 6 కాయలు కావాలా? తప్పు. విష్ణు నమశివాయ తప్పున్నారా? నేను బ్యూటీ పార్లర్ ఓనర్ అనుకోండి, మీరు అలా అన్నా నేను ఓకే, స్పోర్టివ్గా తీసుకుంటాను. ఎందుకంటే ఓకే, తప్పే ఉంది. బ్యూటీ పార్లర్కి నేను అందరికీ అన్ని ఐడియాలు కావాలి, నా దగ్గరికి రావాలి, నా చేతి చేయించుకోవాలి, అప్పుడు అందరికీ నాకు డబ్బులు ఇవ్వాలని నేను కోరుకోవడంలో తప్పు లేదండి. కానీ జీవన్మరణ సమస్యతో నా దగ్గరికి వచ్చి ఎవరితో చెప్పుకోలేక పిశాచాలను మీద వేసుకున్న ఆఫీస్కి వస్తారు. అటువంటప్పుడు నేను కుక్క పిల్లని పక్కన పెట్టుకొని నేను వైద్యం చేసేటప్పుడు నేను ఎంత బాధ అనుభవిస్తున్నానో, ఎంత నీరసం అనుభవిస్తున్నానో, నేను క్లిన్జింగ్ చేసుకున్నప్పుడు ఎంత కష్టపడతానో దాని నుంచి బయటపడడానికి. అటువంటి వాళ్ళ దగ్గర నేను డబ్బు తీసుకుని బతుకుతాను. అలాంటి వాళ్ళకి ఎక్కువ బాధలు వచ్చేసి నా దగ్గరికి వస్తే నా వ్యాపారం బాగుండాలి. నా వ్యాపారం అది. అందుకని నేను గ్యాప్ తీసుకుంటానండి. ఇప్పుడు చేస్తున్నవి చేసేసి ఇంక నేను
ఇంక నేను ఎవరికీ చేయదలుచుకోలేదు. నేనైతే అది ఖచ్చితంగా నేను చెప్తున్నాను. నేను ఎవ్వరికీ ఇక మీదట నేను ఈ అకల్ట్ సైన్సెస్ క్లినిక్ నేను ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నాను. నాకు మనసుకి అంత గుచ్చుకుంది ఆయన మాట మాత్రం. ఆయన అన్నమాట చాలా గుచ్చుకుంది. ఎందుకండి అలాంటి మాట్లాడతారు? నేను చెప్పాను కదా మీకు, నాకు నా నా ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ కోసం వచ్చిన ఈ మధ్యకాలంలో ఈ 3 నెలల నుంచి వస్తున్న వాళ్ళు నా ఇల్లు చూస్తున్నారు, నా వ్యవహారం చూస్తున్నారు. మీరు నన్ను 4 ఏళ్ల నుంచి చూస్తున్నారు. నేను యూట్యూబ్ నాకు ఏం డబ్బులు ఇస్తుందండి ఈ వీడియోలకి? మీరు నాకు సపోర్ట్ చేయరు. ఆ యూట్యూబ్ నుంచి డబ్బులు రావు. పోనీ ఈ క్లినిక్ వల్ల అందరికీ నలుగురికి ఉపయోగం పడుతుంది అని అంటే వాళ్ళందరికీ డబ్బులు వచ్చేటట్టుగా చేయాలని చెప్పి నీకు డబ్బులు రావాలంటే వాళ్ళందరికీ జబ్బులు రావాలి, వాళ్ళ మీద దెయ్యాలు పడాలి, అందరికీను నీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు కావాలంటే నాకు ఎంత గుచ్చుకుందంటే ఇక్కడ గుచ్చుకుందండి, గుండెల్లో గుచ్చుకుంది ఆ మాట. మెసేజ్లు పట్టించుకోకుండా మీరందరూ అంటారు, కానీ ఇది మాత్రం తప్పండి, తప్పు. ఎందుకంటే యూట్యూబ్ ట్రిక్స్ అని ఒకప్పుడు అనేవారు, నేను బాధపడ్డాను, ఊరుకున్నాను. కానీ ఇది మాత్రం ఒకళ్ళ కన్నీళ్లతో నేను వ్యాపారం చేస్తున్నానని అంత డైరెక్ట్గా అని ఒక నవ్వు మోజీలు ఒక 10 పెట్టేసి టేక్ ఇట్ ఈజీ చంద్రజ గారు అట్ట టేక్ ఇట్ ఈజీ ఏంటండి? అతని తల్లి దగ్గర అతని చెల్లి రక్తం మీద, అతని తల్లి రక్తం మీద, అతని భార్య రక్తం మీద అతను వ్యాపారం చేస్తాడు, రక్తం అమ్ముకొని బతుకుతాడా? అలా అంటే ఊరుకుంటారండి అతను? నాకు అంత బాధ కలిగింది. నాకు నా దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళందరినీ నేను ఎంత ప్రేమగా మాట్లాడతానో ఎవరినైనా అడిగి చూడండి. నాకు నేను ఐ వాజ్ రియల్లీ హర్ట్ ఈ విషయంలో మాత్రం. 3 పువ్వులు 6 కాయలట. మీ కన్నీళ్లతో నేను బతకాలండి? ఎంత తప్పండి! మీరు ఇచ్చే డబ్బుకి నేను చేసే సర్వీస్కి వెలకట్టగలరా ఎవరైనా? మీ డబ్బు నాకు మా వాళ్ళ ఖర్చులకే చాలదు. యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళు రాత్రి పగలు తిరిగి చేసే ఖర్చులకే చాలదు. అటువంటిది నేను అన్ని గంటలు నోరు ఆరిపోయినట్టు మాట్లాడి మీ దగ్గర నుంచి నెగిటివ్ తీసి అన్నీ చేసి అవన్నీ నా ఇంట్లో పడి నా ఇల్లు అంతా క్లీన్ చేసుకుని నేను చేసుకుంటున్నప్పుడు ఇలా అంటే ఎంత బాధ కలుగుతుంది? నా ప్లేస్లో మీరుండి ఆలోచించండి సోదరి మండలారా. అందుకనే నేను గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇక ఈ చేతిలో ఉన్న కేసులు చేసేసి ఆపేయాలని నిర్ణయించుకున్నాను. సో మరొక టెరిఫైయింగ్ ఇన్సిడెంట్, ఛానల్ అయితే ఆపను, మరొక టెరిఫైయింగ్ ఇన్సిడెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బాయ్, జై హింద్.